నిజామాబాద్ లో కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పారిపోయేందుకు యత్నించాడు రియాజ్. ఈ ప్రయత్నంలో ఏఆర్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్ పై దాడి చేసి పారిపోతున్న రియాజ్ పై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో హాస్పిటల్లోనే రియాజ్ చనిపోయాడు. ఈ నెల 17న సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను కత్తితో పొడిచి చంపాడు రియాజ్. తర్వాత పరారయ్యాడు. స్పెషల్ టీంలు నిందితుడి కోసం తీవ్రంగా గాలించాయి. నిన్న సారంగపూర్లో రియాజ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గాయపడ్డ రియాజ్ ను ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇవాళ పారిపోయే యత్నం చేయగా ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. గతంలోనూ 40 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు రియాజ్. నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ పై స్పందించారు డీజీపీ శివధర్ రెడ్డి. నిందితుడు ఆసుపత్రిలో కానిస్టేబుల్ పై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారన్నారు. పోలీసుల దగ్గర గన్ తీసుకుని కాల్పులకు ప్రయత్నించాడన్నారు. దీంతో పోలీసుల ఎదురు కాల్పుల్లో రియాజ్ మరణించాడన్నారు. నిన్న పట్టుకునే క్రమంలోనూ కానిస్టేబుల్ ఆసిఫ్ పై దాడి చేశారన్నారు. ఇవాళ మరొక కానిస్టేబుల్ ను గాయపరిచి పారిపోయేందుకు యత్నించాడన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ ను పరిశీలించారు సిపి సాయి చైతన్య. కొద్దిసేపటి క్రితం హాస్పిటల్ నుంచి తప్పించుకునే యత్నం చేసిన కానిస్టేబుల్ హత్య నిందితుడు రియాజ్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిపి డ్యూటీలో ఉన్న పోలీసులతో మాట్లాడారు. నిందితుడు రియాజ్ దాడిలో గాయపడిన కానిస్టేబుల్ ను పరామర్శించారు సిపి. తర్వాత హాస్పిటల్లో ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. రియాజ్ ఎన్కౌంటర్, ఉదయం జరిగిన పరిణామాలను డీజీపీ శివధర్ రెడ్డికి ఫోన్లో వివరించారు సిపి. నిజామాబాద్ లో కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పారిపోయేందుకు యత్నించాడు రియాజ్. ఈ ప్రయత్నంలో ఏఆర్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్ పై దాడి చేసి పారిపోతున్న రియాజ్ పై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో హాస్పిటల్లోనూ రియాజ్ చనిపోయాడు. ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ నిజామాబాద్ హాస్పిటల్ నుంచి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రజనీకాంత్, ఎలా ఉంది హాస్పిటల్ విత్ ద సిచ్యువేషన్? అపర్ణ, నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి వద్ద రియాజ్ మరణానికి సంబంధించినటువంటి హడావిడి కొనసాగుతుంది. ప్రస్తుతం సిపి పోలీసులతో స్థానిక సిబ్బందితో విచారణ పూర్తి చేశారు. మరికొద్దిసేపట్లో పూర్తి ఘటన మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు జ్యుడిషియల్ అంటే జిల్లా జడ్జి తో పాటు జ్యుడిషియల్ టీం అంతా కూడా ఇక్కడికి రానున్నట్టుగా తెలిసింది. ఘటన నిన్న ఎన్కౌంటర్ జరిగినట్టుగా ప్రచారం జరిగింది. ఈ రోజు రియాజ్ చనిపోయాడు. సో రియాజ్ ను ఈ ఉదయం రిమాండ్ కు తరలిస్తున్నటువంటి క్రమంలోనే ఈ ఘటన జరిగినట్టుగా పోలీసుల ద్వారా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే రిమాండ్ కు తరలిసినటువంటి క్రమంలో రియాజ్ మరోసారి తప్పించుకునే ప్రయత్నం చేసిండు. ఈ క్రమంలో ఒక ఏఆర్ కానిస్టేబుల్ వద్ద నుంచి వెపన్ లాక్కునే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. వెపన్ ని లాక్కునేటువంటి క్రమంలో మరో ఏఆర్ కానిస్టేబుల్ రియాజ్ పైన కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రియాజ్ చనిపోయినట్టుగా పోలీసుల ద్వారా సమాచారం అందింది. సో ఈ నేపథ్యంలో జ్యుడిషియల్ విచారణ కూడా, న్యాయ విచారణ కూడా ఘటనపై జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. కొద్దిసేపట్లో న్యాయ నిపుణుల బృందం ఇక్కడికి రానున్నట్టుగా కూడా పోలీసుల ద్వారా సమాచారం అందుతుంది. ఇప్పుడే సిపి స్థానిక సిబ్బందితో, బందోబస్తు ఉన్నటువంటి సిబ్బందితో విచారణ పూర్తి చేశారు. ఉదయం జరిగినటువంటి ఘటన మీద ఆరా తీశారు. జరిగినటువంటి వివరాలను జ్యుడిషియల్ రిపోర్ట్ కు అట్లాగే ఉన్నతాధికారులకు సమర్పించినట్టుగా కూడా తెలుస్తుంది. కొద్దిసేపట్లో సిపి మాట్లాడినట్టుగా కూడా మీడియాతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే హాస్పిటల్ వద్ద హడావిడి నెలకొంది. ఒకవైపు రియాజ్ బంధువులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. మరోపక్క హిందూ సంఘాలు కూడా ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ఇప్పటికే నేపథ్యం కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది.